ఈ నిన్న మొన్న అండి పూరిలో జగన్నాథ రథం ఆ వేడుకలు జరిగిందండి. లక్షలు అంటే ఇసుకేస్తే కూడా రాలదండి. మనకి ఇల్లు ఉందనుకోండి, బాల్కనీయో లేదా డాబా పైన టికెట్ పెట్టి మనుషులు పెట్టి బోల్డ్‌గా సంపాదిస్తారంటండి 2, 3 రోజులు. అలాంటిది మన ఇందిరాగాంధీ మేడము ప్రైమ్ మినిస్టర్‌గా ఉన్న అప్పుడు పూరి వెళ్ళారంటండి. ఆవిడని గుళ్ళోకి ఎంటర్ అవ్వనివ్వలేదంటండి. అక్కడ రూల్స్ అండి. మీరు దేశాన్ని రాజైనా రాణి అయినా పూరి గుడిలో అండి భయంకర స్ట్రిక్ట్ అండి. అన్య మతం వాళ్ళు గుడిలోకి రాకూడదు, హిందువులకు మాత్రమే ప్రవేశం అండి. అక్కడ ఎన్నో కుండలు 27 ఏమో 17 చెప్తారు. అన్ని కుండలు ఒకదాని మీద ఒకటి పెట్టి ఒకేసారి వంట చేస్తారంట. అన్నీ ఒకేసారి కుక్ అవుతాయంట. తర్వాత భోజనాలు అవి కూడా అండి, ప్రసాదాలు మనము చిన్న టికెట్ ఉంటుంది, అది దేవుడికి పెట్టిన ప్రసాదం మనకు కూడా పెడతా ఉంటారు. అక్కడ తోలు, బెల్టులు, పర్సులు అలాంటివి ఏమి అలౌ చేయనివ్వరండి. చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది గుళ్ళో. మీరు వరిస టూర్ అటు వెళ్ళినప్పుడు, పూరి జగన్నాథ ఆలయంకి వెళ్ళినప్పుడు చిన్న లెదరు అలాంటివి ఏమి మన ఒంటి మీద ఉంటే బయటికి పంపించేస్తారండి. చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. అసలు వాళ్ళు అన్నదే మన మాట ఏమి వినిపించుకోరు. ఇందిరాగాంధీ గారిని ఎందుకు బయటికి పంపించారంటే అండి, ఆవిడ మ్యారేజ్ చేసుకుంది ముస్లిం అయ్యాను కాబట్టి ఆవిడని గుళ్ళోపలికి రానిలేదండి. మేము వెళ్ళినప్పుడు కూడా ఒక జంట వచ్చారండి. ఆయన క్రిస్టియన్ అని మరి వాళ్ళు ఎలా కనిపెట్టారు, అతను మాత్రం బయటికి పంపించేశారు. ఆవిడేమో లబోదీపమంటుంది, ఆయన అసలు వదలలేదు. ఒక గుళ్ళో అండి ఆ దేవుడు వచ్చి చెప్పినా కూడా అండి వాళ్ళకుంటే రూల్స్ వాళ్ళకుంటాయి. పూరి జగన్నాథ ఆలయంలో అండి హిందువులకు మాత్రమే ప్రవేశం, అన్య మతానికి ప్రవేశం లేదండి. తోలు, బెల్టులు, పర్సులు అలాంటివి అస్సలు తీసుకెళ్ళకూడదు. మళ్ళీ మనకి దొరకవు, ఎక్కడో గెరటేసేస్తారు.